ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటకు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఆమేన్. ఇందుకు దేవునికి స్తోత్రము. అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చూద్దాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై ఎట్లా పాపము నుంచి యేసయ్య నామములో మనం విమోచింపబడి ఉన్నాము. ఇప్పుడు ఎవరికి దాసులయ్యాము? నీతికి దాసులయ్యాము. నీతి అంటే ఏంటి? యేసు స్వామి నీతి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ముందు మనము పాపానికి దాసులై ఉంటిమి. ఇప్పుడు నీతిమంతుడైన యేసయ్యకు దాసులమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మామూలుగా దాసులు అంటే ఏం చేయాలా? దాసులు అంటే ఏం చేయాలి? దాసులు అంటే ఏం చేయాలి? అసలు దాసులని ఎవరిని అంటారు? మీరు కొన్ని నేర్చుకోవాలి. మీ ఇంట్లో ఒక పని మనిషి వచ్చింది అనుకోండి, ఒక 5,000 రూపాయలు జీతం ఇస్తామంటే ఆ పని మనిషి వచ్చి పాత్రలు కడిగి, గోకులు కడిగి, బట్టలు ఉతికేసి ఏదో భోజనం చేసి వెళ్ళిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు ఆమెను మనము దాసి అందామా? కాదు. ఆమె పని మాత్రమే, పని మనిషి మాత్రమే. ఆమె దాసి కాదు. ఆమె దాసి కాదు. దాసికి పని మనిషికి తేడా తెలుసుకోవాలి మీరు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? కాబట్టి దాసి అనే వాళ్ళు ఎవరంటే డబ్బిచ్చి కొంటామే, వాళ్ళను దాసులుగా పెట్టుకోవచ్చు మనం. ఎట్లమ్మా? ఎట్లా చెప్పండి? డబ్బులు మనం ఇచ్చి కొంటాం, మనుషులు కొంటారు అప్పుడు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఉన్నది. మీరు కోవిడ్కి వెళ్ళినా పోతే, లేదంటే అరబ్ కంట్రీస్కి వెళ్ళినా పోతే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాసులుగా కొనుక్కుంటారు. అన్నేళ్ళు మీరు నోరు పూసుకుని దాసులుగా ఉండాల్సిందే వాళ్ళకు. ఒకవేళ లేదు కాదు అంటే వాళ్ళు కొడతారు, జైలు వేపిస్తారు. మీ దగ్గర బాండ్ రాపించుకుంటారు, ఇన్నేళ్ళకి ఏమైనా కొనుక్కుంటున్నామని, ఇన్నేళ్ళకి ఏమైనా కొనుక్కుంటున్నామని. వాళ్ళు పర్మనెంట్ దాసులు కూడా ఉన్నారు. యోసేపును కూడా అమ్మేశారు కదా బైబిల్లో. ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది ప్రభావం. మనుషులను కొనే మోజు ఎక్కువగా ఉండేవాళ్ళు. మనుషులను కొనేవాళ్ళు ఆ రోజుల్లో. కొంటే బైబిల్ ప్రకారం ఎత్తుకొని పోయి ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక చెవుకు తలుపు సందులో చెవు పెట్టి కన్నం వేస్తారు. అంటే ఇక్కడ తూటేస్తారు. ఏమేస్తారమ్మా? చెవుకు తూటేస్తారు. వాడు ఎక్కడికి పోయినా కూడా వాడిని ఏమని అనుకుంటారంటే, వీడు ఎవరికో దాసుడు అని గుర్తుగా ఇక్కడ తూటేసి వానికి ఒక కమ్మి వేసింటారు. ఇక్కడ మీరు ఇప్పుడు కూడా చూడండి, కావాలంటే మీరు ఆ పశువుల్ని గవర్నమెంట్ లోన్లో కొన్నారనుకోండి, పశువుల్ని గవర్నమెంట్ లోన్లో కొన్నారనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారమ్మా? చెవుకు ఒక కమ్మ వేస్తారు చూడు ఆ యావుకి. ఇది ఏది? గవర్నమెంట్ లోన్లో ఇచ్చినాము అని. ఉందా లేదా? గుర్తుందా మీకు? ఉందా గుర్తా? మామూలుగా కూడా ఆ రోజుల్లో మనుషులను దాసులుగా కొనుక్కుంటే ఈ చెవుకు రంధ్రం వేసి దానికి ఒక పోగేసేవారు, వీడు దాసుడు అని. ఇప్పుడు స్టైల్ అయిపోయింది ఇది. ఎవరు చూసినా కూడా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కమ్మలు పెట్టుకుంటా అంటే ఏమో అనుకుంటే మన హిందూ సంప్రదాయం ఏమో అనుకుంటే, ఇప్పుడు మగవాళ్ళు కూడా కమ్మలు పెట్టుకుంటున్నారు దాసులుగా. అవునమ్మా? ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళ డ్రెస్ వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళ డ్రెస్ వీళ్ళు వేస్తున్నారు. ఇద్దరు కమ్మలు పెడతారు, ఇద్దరు ముఖం పెడతారు. మీరు ఎవరికి దాసులుగా ఉంటే మనం ముందుంటే పాపానికి దాసులై ఉంటుంది. ఏమ్మా? పాపానికి దాసులు, వ్యభిచారాలు, త్రాగుడు, జోదం,
అబద్ధాలు, మోసాలు, రౌడీయిజం ఇవన్నీ కూడా సాతానునికి సంబంధించిన వాటిలో వాడు ఏం చేయమంటే అది చేస్తా ఉంటుంది. తిట్టమంటే తిడతా ఉంటుంది, కొట్టమంటే కొడతా ఉంటుంది, తాగమంటే తాగుతా ఉంటుంది, దుఃఖేమంటే దుఃఖేస్తా ఉంటుంది. అంతే కదమ్మా. ఇప్పుడు మనము ఎవరికి దాసులము అంటే యేసు స్వామికి దాసులమై ఉన్నాము. అంటే నీతికి దాసులమై ఉన్నాము. ఎవరికి దాసులము? ఎందుకు ఆయనకు దాసులయ్యాము? ఇప్పుడు ఆయన పాపములో సాతానునికి మనం దాసులుగా ఉన్నప్పుడు ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడమ్మా? కొనుక్కున్నాడు ఆయన మనల్ని. ఆ దాస్యపు కాడి నుంచి విడిపించి మనము ఆయనకు మనం దాసులు అయ్యామే. కానీ అబ్రహాముకు ఒక ప్రధాన దాసుడు ఒకడు ఉన్నాడు. వాటి పేరు చెప్పండి. చెప్పండి, ఇవి చెప్పండి అయ్యా. లోకంలో అంతా పెద్ద జ్ఞానం ఉంది మీకు. లోక జ్ఞానం సంపాదించుకోద్దని బైబిల్ జ్ఞానం సంపాదించుకోండి. అబ్రహాముకు ఎవరు ప్రధాన దాసుడు? ఎవరు చెప్పింది? ఎలియాజరు అనే దాసుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ఎలియాజరు అనే దాసుడు. దాసుడిని కొన్నాడు ఆయన. ఆ దాసుడిని కొనుక్కున్నాడు. కానీ వాడు దాసుడుగా అబ్రహాం పెట్టుకోలేదు, కానీ ఇంటి పైన అధికారం ఇచ్చేసాడు ఆ దాసునికి. హల్లెలూయా. ఆయన కొడుకు పెళ్లి చేయాలంటే నువ్వేమైనా పాపం చూసి తీసుకొని రాబోనాయన అని పంపించాడు పెద్ద మనిషిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం మాట అంటాడు, ప్రభా నువ్వు నాకు బిడ్డలు లేకపోతే నా ఇంట్లో ఉన్న ప్రధాన దాసుడైన ఎలియాజరే కదా ఈ ఆస్తికి వారసుడు అంటాడు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందమ్మా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే సాతానునికి దాసులుగా ఉన్నప్పుడు, పాపానికి దాసులుగా ఉన్నప్పుడు వాడు మనం దాసులుగానే చూస్తాడు. అయితే దేవునికి, నీతిమంతునికి దాసులైనట్లయితే మనల్ని స్వతంత్రులుగా చేసి ఆయన బిడ్డలుగా అధికారం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నేను ఎలియాజరు గురించి చెప్పాను మీకు. అబ్రహాము ఎలియాజరు దాసులుగా చూడలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నాం మీరు ఎవరైనా సరే, మనము దేవుని బిడ్డలమై ఉంటున్నాం, నీతికి దాసులమయ్యాం. నీతిమంతుడైన యేసయ్యకు దాసులం మనం ఈ లోకంలో పాపానికి దాసులము కాము, సారాయికి దాసులము కాము. కొంతమంది చెప్తారు, అయ్యా వాడు బంగ్యాకు దాసుడు అయిపోయినాడు. అయ్యా ఏమి బంగ్యాకు దాసుడు అయిపోయాడయ్యా. అయ్యా వాడు ఫలందానికి దాసుడు అయిపోయాడయ్యా. వాడికి లేకపోతే ఇట్ట అదుపు వస్తుందయ్యా. సాయంత్రానికి వాడికి మందు లేకపోతే ఇట్ట అదుపు వస్తుందయ్యా. వాడు దాసుడు అయిపోయాడయ్యా. వాడు బానిస అయిపోయాడయ్యా దానికి. సారాయి లేకపోతే దాసులు అయిపోతారు, సారాయికి దాసులు అయిపోతారు, ఇస్పెటాకులకు దాసులు అయిపోతారు, దొంగతనానికి దాసులు అయిపోతారు, వ్యభిచారాలకు దాసులు అయిపోతారు. బంగారు అట్లా పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని కోతిలాంటి దాని దగ్గరికి పరిగెత్తారు. ఇంట్లో ఎర్రగా బుర్రగా ఉండే భార్య ఉంటే ఆడను పక్కన పెట్టుకొని, దుక్కు పక్కన పెట్టుకొని దాని దగ్గరికి పోతాడు. అది కోరలకి తీరుతా ఉంటుంది. ఈ పక్క కూర, ఆ పక్క కూర, దాని దగ్గరికి పరిగెత్తారు దరిద్రుడు. ఏం దాసులయ్యా మీరు? ఏమి దాసులయ్యా మీరు? దేనికి దాసులయ్యా మీరు? పనికిరాని వాటికి దాసులా? పనికొచ్చే వాటికి దాసులా? దేనికి మీరు దాసులుగా ఉన్నారు? దాసత్వంలో ఉండకూడదు. మనం నీతి నిజాయితీకి మనం ఉండాలి దాసులుగా. నీతి నిజాయితీగా ఉండాలి. మనం నీతిగా బ్రతకాలి. నీతికి దాసులం. దేనికిమా? దేనికిమా? చూడండి, మీరు చూడండి, అబ్రహాము నిజంగానే
చాలా విలువైన వాడు. ఆయన దేవుని నమ్ముకున్నాడు, దేవుని సన్నిధిలోకి వచ్చాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు, దేవుడు ఆయన దీవించాడు. యోసేపును చూడండి, యోసేపు పోతీఫర్ అనే ఆయన కొనుక్కున్నాడు దాసుడుగా కొనుక్కున్న తర్వాత యోసేపు ఇంటిలో ఆయన నమ్మకంగా ఉండటం బట్టి ఆ ఇంటిపైన అధికారము దాసుడైన యోసేపుకు పోతీఫర్ అనుగ్రహించాడు. ఇంటిపైన అధికారం. ఆ పోతీఫర్ అయిన భార్య యోసేపు దగ్గరకు వచ్చి, నీకు ఇంకా పెద్ద పోస్ట్ ఇప్పిస్తాను, ఇంట్లో ఇంకా గొప్ప చేపిస్తాను నా భర్తకి చెప్పి, నువ్వు నాతో పాపం చేయమంటుంది. యోసేపు అంటాడు, అమ్మా ఈ ఇంటిపైన నాకు అధికారం లేదు, ఏది లేదు, నా యజమానుడు ఈ ఇంటిపైన అధికారం అంతా నాకు ఇచ్చాడు, ఏది ఇంట్లో నుంచి బయట పోవాలన్నా, ఏది బయట నుంచి ఇంట్లోకి రావాలన్నా నా అధికారంతోనే రావాలా పోవాలా, అయితే నా యజమానుడు నీ పైన నాకు అధికారము ఇవ్వలేదు, కాబట్టి నేను నాకు ఇచ్చిన అధికారాన్ని నేను దుర్వినియోగపరుచుకోను. నేను నాకు ఇచ్చిన ఈ అధికారాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను అని యోసేపు ఏం చేశాడంటే, పాపానికి దాసుడు కాకుండా నీతిమంతుడైన దేవునికి దాసుడుగా జీవించాడు. గట్టిగా గట్టిగా మనం దేవుని స్తుతిద్దామా? ఇలాంటి భక్తులు ఉన్నారండి బైబిల్లో, ఇలాంటి నీతిమంతులు ఉన్నారు. మీరు చూస్తే దానియేలును మీరు చూస్తే అధికారి అయిన నపుంసకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎప్పుడు కూడా నన్ను నేను అపవిత్రపరచుకోలేదు, రాజు తినే భోజనం కానీ రాజు తాగే పానీయమును కానీ నేను తాగినను నేను అపవిత్రపరచుకోను, కాబట్టి నాకు సాధారణమైన ఆహారం ఇమ్మంటాడు ఆయన. నాకు రాజు తినే ఆహారము కానీ రాజు తాగే పానీయము కానీ నాకు అక్కర్లేదు, ఎందుకంటే నన్ను నేను అపవిత్రపరచుకోను. ప్రైజ్ ది లార్డ్. నేను సాతానునికి దాసునిగా ఉండను, నేను దేవునికి మాత్రమే దాసుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మన జీవితంలో మనం అందరం కూడా యేసు స్వామిని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాము, దేవునికి సాక్షులుగా ఉన్నాము. అయితే ఇక మీదట మనము నీతికి దాసులమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీతికి దాసులమై ఉండాలి. మీకు మాట చెప్పనా? షడ్రక్ మెషక్ అబేద్నెగో ఈ ముగ్గురు కూడా నెబుకద్నెజర్ రాజు ఒక మాట చెప్తాడు, నాయన వీటికి సాగిలపడు అని. నేను ఒక బొమ్మను చేశానయ్యా, ఒక బొమ్మను చేశాను, చాలా పెద్దది, అది ఎక్కడ కానీ లేదు. మొన్న ఇప్పుడు కూడా బొమ్మలు తయారు చేసి పెడుతున్నాడు కదా, రాజకీయ నాయకులవి, దేశభక్తులవి, అందరివి కూడా బొమ్మలు తయారు చేసి పెడుతున్నాడు. అలాగే రాజు కూడా ఒక బొమ్మను తయారు చేశాడు, దీనికి సాగిలపడాలని చెప్పాడు. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రం మేము సాగిలపడమన్నా, మేము సాగిలపడం. ఎందుకు సాగిలపడరా? రాసి అడిగాడు ఉన్నాయి, ఎందుకు సార్ నాకెందుకు ఊరికి కోపం పుట్టిస్తారు? నాకు కోపం పుట్టించొద్దు, నాకు కోపం పుట్టిస్తే నేను మంచోడి కాదు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే సాగిలపడండి అంటే, నెబుకద్నెజరు అయిన నిన్ను మేము బతిమాలుకోవాల్సిన పని లేదు. నెబుకద్నెజరు అయిన రాజని చెప్పడం వల్ల రాజని ప్రస్తావించిన వాళ్ళు, నెబుకద్నెజరు అయిన నిన్ను మేము బ్రతిమాలుకోవాల్సిన పని లేదు, నువ్వు ఏమి చేయదలిచావో మమ్మల్ని అది చెయ్యి, మేము దేవుని తప్ప ఇంకెవరికి సాగిలపడం. రాజుకు మండిందండి,
యెరూషలేములో నుంచి వీళ్ళను బానిసలుగా తీసుకొస్తే నా పైన తిరగబడతారా మీరు? నా పైన తిరగబడతారా మీరు? నేను దేనికి మొక్కమంటే దానికి మొక్కాలా, దేనికి ఏది చేయమంటే అది చెయ్యాలా, అంతేగాని నా పైన తిరగబడతారా? ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు చేయండి రాను. ఏమి 7 అంతలు చేయండి రాను. ఈ శత్రుఘ్న మేషక్ అబేద్నెగో మొదలు చూస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే 7 అంతలు చేయమన్నాడో అక్కడున్న వాళ్ళ ముఖాలన్నీ చిన్నబోతున్నాయి. కానీ శత్రుఘ్న మేషక్ అబేద్నెగోల యొక్క ముఖం మాత్రం ఏమాత్రం కూడా చిన్నబోల, చిరునవ్వుతూ ఉన్నారు. ఎట్లున్నారు? చిరునవ్వుతూ ఉన్నారు. మీకు మేము సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు, సాగిలపడము. దట్స్ ఆల్. మనోళ్ళైతే అమ్మా ఒక లడ్డు ఇస్తామంటే సాగిలు పడతారు. మీరు ఆలోచించండి. మీకు రేషన్ కార్డు తీసేస్తామంటే ఎంతమంది గుడికి వస్తారు? మీకు రేషన్ కార్డు తీసేస్తాము గుడికి పోతే అంటే ఎంతమంది వస్తారు? మీరు చెప్పండి వస్తారా? వస్తామని వాళ్ళు చేయొద్దండి. రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు ప్రభా, నేను నీ కోసం వస్తానని కాదు. ప్రభా తొందరగా పని పిండి చేయించినాను మా ప్రభుత్వం. ఎంతమంది ఉంటారు? ఎంతమంది మొదలు చూడాలి. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, వాళ్ళు ఆ రోజుకి ఆ దేశంలో చాలా విలువైన వాళ్ళండి. శద్రక్ మేషక్ అబేద్నెగో అంటే సామాన్య మనుషులు కాదు. వాళ్ళు చాలా విలువైన పోస్టులో ఉన్నారు. అదే రాజు పెట్టాడు, వాళ్ళు అదే రాజు నియమించాడు గొప్పగా. కానీ రాజు చెప్పిన చెత్త పనంతా చేయరు. మీకు అర్థమవుతుందా? మనం ఎవరికి దాసం? నెబుకద్నెజరుకా? ఎవరికి దాసం? నీతికి దాసులము. ప్రైజ్ ది లార్డ్. నీతిని జరిగించే దాంట్లో ముందుండాలా. ఎట్లా ఉండాలా? ముందుండాలా. నిన్న నా వెనకంటే వచ్చే పిల్లలు విజయవాడకి చాలా సంతోషమైంది నాకు. ఎందుకంటే నీతి చేసేదానికి ముందు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు చాలా సంతోషం ఉంది. నీతి చేసే దాంట్లో చాలా ముందు ఉండాలి మనం. అందుకని వాళ్ళకు ఎక్కువ భారం కూడా పెట్టాలి. అక్కడ లాడ్జ్ రూములు అంతా కూడా నేనే భరించాను. వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి భారం పెట్టలే. కారణం ఏంటంటే, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, వినండి. దేవుడి వాక్యం మీరు వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీతి చేసేదానికి ముందు ఉండాలి మనం. ఎందుకంటే నీతికి దాసులు మనం. దాసుడు ఏం చేస్తాడంటే, యజమానుడు ఏం చెప్తే అదే చేస్తాడు, అంతేగాని ఇది ఎందుకు చేయాలా, ఇట్లా చేస్తే బాగుండే, అట్లా చేస్తే బాగుండే, ఉచిత సలహాలు ఇవ్వరు. ఎట్లండి? ఎట్లా మీరు ఆలోచించండి. ఒక దాసుడు యజమానునికి ఏదైనా సలహా చెప్పగలడా? ఒక దాసుడు యజమానునికి ఏదైనా సలహా చెప్పగలరా? యజమానుడు ఏం చెప్తే అదే చేయాలి. అవునా కాదా? మన యజమానుడు నీతిమంతుడైతే మనం దానికి అడ్డు చెప్పకూడదు. నీతికి దాసులమై ఉన్నాం మనము. నీతిమంతుడైన యేసు స్వామి లేఖనాల ద్వారా ఏమైతే చెప్పాడో, ఏమైతే చెప్పిస్తున్నాడో దాని ప్రకారం మనం నడవడానికి ముందుకు సాగాలి. హల్లెలూయా. మునుపు మనం ఎవరికి దాసులుగా ఉంటే? పాపానికి దాసులుగా ఉన్నాం. ఇప్పుడు నీతికి దాసులు మనం.
మనం నీతికి దాసులం కాబట్టి నీతిమంతుడైన యేసు స్వామి ఏమి చెప్పినా అది చేయాలి. అది కష్టమా నష్టమా చూడకూడదు. కష్టమైనా చేయాలా, నష్టమైనా చేయాలి. ఒనేసిం అనే ఒక దాసుడు ఉన్నాడు. ఒనేసిం అనే ఒక దాసుడు ఉన్నాడు. యజమానుని దగ్గర దొంగతనం చేసి పట్టుబడి జైల్లో వేసాడు. ఎట్లండి? ఎట్లా? ఒనేసిం అనే దాసుడు ఒకడు ఉన్నాడు. వాడు పనిచేసే యజమానుని దగ్గర దొంగతనం చేశాడు. దొంగతనం చేసి వాడు ఏం చేశాడంటే పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత ఆ యజమాని ఏం చేశాడు, వాడిని జైల్లో వేయించాడు. ఏమేపించాడు? జైల్లో వేయించాడు. జైల్లో వేయించిన తర్వాత అదే జైల్లో పౌలు గారు కూడా ఉన్నారు. అదే జైల్లో పౌలు గారు కూడా ఉన్నారు. ఈ పౌలు గారు వారికి వాక్యం చెప్తూ వచ్చాడు. పౌలు గారికి వాడు కొంచెం కాళ్ళు అదిమేది, కొంచెం చేతులు అదిమేది, శిష్యరికం చేశాడు. ఏం చేశాడు? ఆ జైల్లో ఆయన నీతి మాటలు చెప్తూ ఉంటే ఆయనకు కొంచెం శిష్యరికం చేశాడు, కొంచెం హెల్ప్ చేశాడు ఆ బోధకునికి. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాతరే నువ్వు ఎక్కడ వాడివి, ఎవరికి దాసుడివి, ఏం కథ అని అంతా కనుక్కున్నాడు. నేను పలానా యజమానుడికి దాసుని, పలా యజమానుడికి నేను దొంగతనం చేశాను, ఆయన నన్ను జైల్లో పెట్టించాడంటే అప్పుడు పౌలు గారు ఒక లేఖ రాస్తారు. ఎవరికి? యజమానునికి. ఒరే నాయనా, నువ్వెంతో రుణపడి ఉండవు నాకు, కాబట్టి నీ దాసుడు తప్పు చేసింది నిజమే, అయితే ఇప్పుడు నేను వీడిని జైల్లో కన్నాను, వీడు నీకును నాకును ఇప్పుడు ప్రయోజకుడుగా మారాడు. ముందు వాడు దొంగే, ఇప్పుడైతే వాడు నీతిమంతుడయ్యాడు, వాడు నీతికి దాసుడయ్యాడు. కాబట్టి వీడిని చేర్చుకుంటున్నావు నువ్వు ఏమాత్రం కూడా, వీడిని చేర్చుకున్నట్టుకు నువ్వు ఏమాత్రం కూడా సందేహింపక వీడిని చేర్చుకో. ఒకవేళ వీడు నీకు ఏదైనా వచ్చి ఉన్న ఎడలా అది నా లెక్కలో రాసుకో అని పౌలు గారు ఆయనకి ఒక ఉత్తరం రాసి పంపించాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈయన దొంగతనం చేశాడు కరెక్టే, కానీ ఇప్పుడు పౌలు గారి దగ్గర ఏం చేశాడు? రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, నీతికి దాసుడుగా మారాడు. ఇప్పుడు దొంగతనం చేసేవాడు కాదు ఈయన. ఈయన చేసేవాడు దొంగతనం చేసేవాడు కాదు. వీడు దొంగను మార్చేవాడుగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు చేసేదంతా ఇవేనండి. ఆ రోజు పౌలు గారు చేసింది అదే, ఈరోజు మేము చేస్తున్నది అదే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతోమంది అబద్ధాలు, మోసాలు, త్రాగుడు, వ్యభిచారాలు ఎన్నో, ఒకటి కాదు. ఆవిడ అన్నింటిలో నుంచి విడుదల పొందొచ్చు మళ్ళీ వీళ్ళంతా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇదే వాక్యం కోసం పట్టుబడ్డాను. ఇదే వాక్యంలో దేవునికి సాక్షిగా నిలబడి అలాంటి వాళ్ళను మార్చడానికి దేవుడు ఉపయోగించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం నేర్చుకొని దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి. ఇక్కడ వాక్యం చదువుతుంది అదే రోమాలో 6:22 చదవండి. రోమా 6వ అధ్యాయం. ఆయనను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము. ఇప్పుడు ఎవరికి దాసులయ్యామంట? దేవునికి దాసులైనందువలన ఇప్పుడు మనకు వచ్చేది పరిశుద్ధత.
ఇప్పుడు మనం ఏమవుతామండి? పరిశుద్ధులమవుతాము, పాపులము కాము, పరిశుద్ధులము. మనం పరిశుద్ధంగా జీవిస్తాం. ఇక నుంచి పాపము చేయము, పాపపు జోలికి వెళ్ళము, ఆ పాపపు ఆలోచన రానీయము, పాపపు ఆలోచన రానీయము. దేవుని వాక్యం మీరు వినండి. దేవుడు మన ఆశీర్వదిస్తాడు, దేవుడు మనం దీవిస్తాడు. మీకు ఎవరికైనా పాపపు ఆలోచనలు వస్తున్నాయా? పాపపు ఆలోచనలు వస్తున్నాయా? ఒక స్త్రీని చూసినప్పుడు పురుషులకు పాపపు ఆలోచనలు వస్తున్నాయా? ఒక పురుషుని చూసినప్పుడు స్త్రీలకు పాపపు ఆలోచనలు వస్తున్నాయా? రావే. ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనము నీతికి దాసులము. ఒక భార్యను తప్ప ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తల్లిగా చూస్తాం. అంతే కదా? ఇంకేమైనా చూస్తున్నారంటే మీరు పాపానికి దాసులే. మీరు ఇంకా ఏమైనా చూస్తున్నారంటే పాపానికి దాసులే. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, మీ జీవితాల్లో మీరు నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. మనము దేవుని దాసులమై ఉన్నాము. యోహాను సువార్త 8:23, 8వ అధ్యాయం 32వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యం చదివితే, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. తప్పటి పడితే మనం ఎప్పుడైతే నీతికి దాసులమైతామో అప్పుడు సత్యము అంటే యేసు స్వామి మనం ఏం చేస్తారంట? స్వతంత్రులుగా చేస్తాడు. దాసులు కాదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవంతుడైన దేవుడు మనల్ని దాసులుగా పెట్టుకొనగా మనల్ని ఏం చేస్తాడంట? స్వతంత్రులుగా చేస్తాడు. అయ్యో వానికి దాసులు అంటే ఈయనకు దాసులమే కదా అని అనుకోవద్దండి మీరు. మనం దాసులు కాదు, ఇప్పుడు మనం స్వతంత్రులము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకవేళ పాపం చేయాలనుకుంటే చేయొచ్చు, నరకానికి పోతావు. ఎందుకు? నీకు స్వతంత్రం ఇచ్చేసే దేవుడు. మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది. మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నువ్వు ఏమైనా మాట్లాడచ్చు. చెడ్డ మాటలు మాట్లాడచ్చు, మంచి మాటలు మాట్లాడచ్చు. అదే వాక్ స్వాతంత్రం లేకపోతే నోరు మూసుకొని మంచి మాటలే మాట్లాడాను. దేవుడికి స్వతంత్రం. మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడండి? చక్కటి మాటను మళ్ళీ సత్యము అనగా యేసు స్వామి మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని. మనం ఇప్పుడు సత్యం అనే దేవుడు, నీతి అనే దేవుడు మనల్ని కొనడమే కాదు, ఆయన దాసులుగా పెట్టుకునే దానికి ఇష్టం లేక మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపపు ఆలోచనలు ఆలోచించాలనుకుంటే ఆలోచించవచ్చు. లేదు నేను సత్యానికి దాసుని, దేవునికి దాసుని, నేను పాపపు ఆలోచనలు నేను ఆలోచించునని నువ్వు వాటిని వదులుకుంటే వదులుకోవచ్చు. ఎందుకంటే నీకు స్వాతంత్రము ఉంది. తాగాలనుకుంటే తాగొచ్చు. మీకు అర్థమవుతుందా? మీరు తాగాలంటే తాగొచ్చు, వ్యభిచారం చేయాలంటే చేయొచ్చు, దొంగతనం చేయాలంటే చేయొచ్చు, తిట్టుపోతులుగా ఉండాలంటే తిట్టవచ్చు. మీకు స్వాతంత్రం ఉంది. అట్లని మీ అవయవాలను పాడు చేసుకున్నారనుకోండి, నరకానికి పోతారు. ఎక్కడికి పోతారు? నరకానికి. నాకు స్వాతంత్రం ఉందయ్యా, నేనేమైనా చేస్తా. ఒక అమ్మాయికి నేను చెప్పా, ఏమమ్మాయి మీ ఇంట్లో కాలేజీకి వస్తున్నావు, ఈ పక్క వాడితో తిరుగుతున్నావు, ఆ పక్క ఈ పక్క తిరుగుతున్నావు గుంటూరు చెట్టులో, నీ జీవితం ఏమైందంటే, నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు అడిగానంటే. ఏమే నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు అడిగేదానికి. ఒక 4 రోజులు కూడా ఏం చేసాడేమో, అగ్గి పెట్టేశాడు.
నేను అదే పనిగా హెచ్చరిస్తే కూడా ఆ అమ్మాయి వినలే. మళ్ళీ హాస్పిటల్కి పోయాడు. ఆ హాస్పిటల్లో బట్టలు లేకుండా కండలంతా కూడా ఊడి ఊడి పడిపోతున్నాయి ఆ బెడ్ పైన. కండలు, ఇది నా శరీరం, నా ఇష్టం, నాకేముంది స్వాతంత్రం ఉంది అని తిరిగిందండి. ఏముంది? స్వాతంత్రం ఉందని తిరిగిందండి. తిరిగి లాస్ట్కు కలిపోతే ఆ హాస్పిటల్లో అయ్యో ఒక దైవ సేవకుడు హెచ్చరించినా కూడా లోపం లేదని నేను మళ్ళీ పోయి అక్కడికి ప్రార్థన చేద్దామని చూస్తే ఆ బిడ్డ పరిస్థితి చూస్తే ఒక నూరు కూడా లేదు శరీరానికి. అంత కండలన్నీ ఊడి ఊడి ఆ బెడ్ పైన రాలి పడిపోతున్నాయి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, నీకు స్వాతంత్రం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ఈ శరీరాన్ని వాడేవనుకో చస్తావు. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు మనకి. చెడు నీ ముందర పెట్టాడు, మంచి నీ ముందర పెట్టాడు, జీవ మార్గము నీ ముందర పెట్టాడు, నిత్య నరకము నీ ముందర పెట్టాడు. రెండు మార్గాలు, ఒకటి పరలోకము, రెండు నరకం. నువ్వు ఎక్కడికి పోవచ్చు, నీ ఇష్టం. అది నీకు స్వాతంత్రం ఇచ్చేసాడు దేవుడు. అయితే అక్కడ అగ్ని ఆవదు, పురుగు చావదు. అక్కడ పండు కొట్టుకుంటా, రొమ్ము కొట్టుకుంటా, ఇవై కాదు అగ్నిలో కాదా. ఇక్కడికి పోతే దేవునితో కూడా హల్లెలూయా స్తుతి మహిమ అని పాడొచ్చు. ఇక్కడ స్వాతంత్రంగానే బతకచ్చు. ఇక్కడ స్వాతంత్రంగా యేసయ్య ఎక్కడ పోతే అక్కడ పోవచ్చు. ఎక్కడ పోతే అక్కడ ఆయనే వెలుగు మనకి. ఇంక చూడండి ఎట్లుంటుందో నిజంగా. మేము దేవుని అరకు పోయాం. అరకు పోతే అక్కడ ఒక ఎత్తైన పర్వతానికి పోయాము. మేము పోయినప్పుడు నేను మనోజ్ని తీసుకొని పోయాను. ఫస్ట్ నేనే చూశాను. అది మనోజ్ ఈ పక్కనే చెప్దాం రాలని మనకి తీసుకెళ్ళాను. పైకి పోతే మై గాడ్, ఆ దృశ్యం మేము మర్చిపోలేము. ఆ దృశ్యాన్ని మేము మర్చిపోలేము. ఆ ఎత్తైన చోటుకి ఎక్కినప్పుడు చుట్టూ నదులు, మేఘాలు, ఓ విశాలమైన స్థలం. అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఒక చెరువు, అంత పైనలో స్విమ్మింగ్ పూల్ లాగా ఒక చెరువు. అక్కడ ఒక మన భారతదేశపు జెండా రెపరెపలాడుతూ ఉంది. ఆ జెండా కాడ ఫోటోలు తీసుకున్నాము, మీకు పెడతాము. ఆయన ఫోటోలు పెట్టమని పెట్టినావా? నాకు పెట్టినావా? పెట్టినాక మనం పెడతాను, మీరు చూడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. నిజంగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దేవుడు చిత్తం అయితే మిమ్మల్ని అంతా కూడా తీసుకొని పోతాం ఒకసారి. దేవుని స్తోత్రం. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒక 2 బస్సులు అయితే సరిపోతాయి మనకి, అందరూ వచ్చినా కూడా. దేవుడు మనం దీవించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం మీరు వినండి. దేవుడి వాక్యంతో మీరు జీవిస్తే దేవుడు మమ్మల్ని కాపాడతాడు. అక్కడే అంత ఆనందం ఉంటే పరలోకంలో ఇంకెంత ఆనందం ఉంటుంది చెప్పండి. ఆ చిన్న చెరువును చూసి, అంత పెద్ద ఎత్తులో ఆ చెరువు ఎట్టొచ్చిందో ఏమో, దానిపైన అంత అలలు. మనము ఒక బౌల్లో వాటర్ పోసినట్టుంది. ఆడ ఒక బౌల్లో వాటర్ పోసినట్టుంది అక్కడ. ఆశ్చర్యం అనిపించింది నాకు. దేవుని స్తోత్రం కలుగుగాక. చాలా భయంకర, చాలా వాతావరణం చూసినప్పుడు చాలా సంతోషించాను నేను. ఇక్కడే అనుకుంటే దేవుడి సృష్టిలోనే ఎంతుంటే మన కోసం ఏర్పరుస్తున్న ఆ దేశము, మన కోసం ఏర్పరుస్తున్న, అయ్యా నువ్వు ఒక రాజ్యమును స్థాపిస్తావా అని ఫిలాతు అడిగితే, అవును నువ్వు అన్నట్టే, నా రాజ్యం వేరు నీ రాజ్యం వేరు అన్నాడు. మన కోసం ఒక రాజ్యాన్ని, మరొక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు దేవుడు. మరొక రాజ్యాన్ని అక్కడ చూడండి ఎట్లా ఉంటుందో. ఇక బంగారు వీధులు, వజ్రాలు వైడూర్యాలతో గుమ్మాలు, ఎంత ఆనందంగా ఉంటుందో. ఇక్కడే ఊహించుకుంటున్నాను నేను. ప్రభా ఎప్పుడైనా బిన్నె తీసుకోరాయన, ఆ రాజ్యానికి బిన్నె రావాలి. మేము ఆ రాజ్యానికి బిన్నె రావాలి స్వామి. ఈ రాజ్యం సాధు ఇంతవరకు
చూసేసినాం ప్రభు, ఈ రాజ్యం సాలలేదా, ఆ రాజ్యం కావాలి మాకు ఇంకానే ప్రాకులాడుతున్నాం. దేవుని వాక్యం మీరు వినండి. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇక్కడ వాక్యం చూస్తే ఇంకా దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం చూడండి, ఆ యోహాను సువార్త చదవండి 8:32. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదు. చూడండి వీళ్ళు, చూడండి ఎంత ఎందుకంటే వీళ్ళకి మనుషులుగా ఏం చేస్తారు సార్, మేమెప్పుడు ఏం తప్పు చేయలే, మేమెప్పుడు ఏ తప్పు చేయలే, ఏ పాపం చేయలే, నాకు తెలిసి ఎవరికి మోసం చేయలే, ఎవరికి మోసం చేయలే. ఇప్పుడు ఆయన ఎవరో సాక్ష్యం చెప్పి కదా, ఒక డాక్టర్ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, నీకు కిడ్నీలు ఉన్నాయి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని. ఇంకో డాక్టర్ దగ్గరికి పోతే లేవమ్మా అన్నాడంట. ఆయన నీతి మంత్రులు కొంచెం దేవుని మంత్రులు. మళ్ళీ ఏమంటాం మనము, ఎవడు పాపము లేదని చెప్పుకుంటున్నాడో, నాలో పాపం లేదని ఎవడైతే చెప్పునో వాడు తను తన్నే మోసము చేసుకొనిచున్నాడని బైబిల్ చెప్తుంది. మనలో పాపం లేదని ఎవడు చెప్పకూడదు, మనం పాపులమే. యేసు స్వామి అక్కడే, నీతిమంతుడు అక్కడే, పరిశుద్ధుడు అక్కడే, దేవుడు అక్కడే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం మీరు ఎవరైనా సరే, వాళ్ళు అంటారు మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా లేవయ్యా అంటారు. లేదు లేదు, మనము పాపానికి దాసులై ఉంటుంది. దేనికి? పాపానికి. మనం అలాగే చెప్పకూడదు, మేము ఎవరికి దాసులుగా లేవని. మనం పాపానికి దాసులమే. అయితే ఇప్పుడు దేవుడు మనకు కృప చూపి ఆయన మనము ఆ దాసత్వం నుంచి విడిపించి, ఆ దాస్యపు కాడి నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇక్కడ వాక్యం చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 8:2. రోమా 8:2 వాక్యం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. చేతులు తెలుస్తుందేమా? ఎక్కడి నుంచి విడిపించిందంట? ఎక్కడి నుంచి? పాప మరణ. చదవండి. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎక్కడి నుంచి విడిపించిందమ్మా? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ క్రీస్తులో మనల్ని ఎక్కడి నుంచి విడిపించింది? పాపము మరణము నుండి మనల్ని విడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం విడిపింపబడ్డాం, అంతేగాని మనం ఎలా విడిపించుకోలే. మనం విడిపింపబడ్డాం. యేసయ్య మనల్ని విడిపించాడు. ఆయన సొంత రక్తం నుంచి, ఆయన గొల్గొతా కొండపైన ఆ శిలువలో కపాలమనబడిన స్థలంలో ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడదీయబడి ఆయన క్రయముగా, నీకు నాకు క్రయముగా ఆయన ప్రాణమును పెట్టి నిన్ను నన్ను విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని విడిపించిన దేవుని మనం విడిచిపెట్టకూడదు. పాపములో నుంచి విడిపించిన దేవుణ్ణి, శాపములో నుంచి విడిపించిన దేవుణ్ణి, నిత్య అగ్నిలో నుంచి విడిపించిన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 2:16 చదవండి. 1 పేతురు 2:16 త్వరగా. అక్కడ కూడా ఒక మాట రాయబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 16వ వాక్యం. స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు ఈ స్వతంత్రమును వినియోగపరచకూడదు. ఏమి? దేవుడిచ్చిన ఈ స్వతంత్రమును పాపము చేయుటకు, అతిక్రమమును దాచిపెట్టుటకు, దాన్ని కప్పిపెట్టుటకు మనము ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి. వినియోగపరచక
దేవునికి దాసులమని దేవునికి దాసులమని లోబడి ఉండుడి. లోబడి ఉండుడి. మనం ఏం చేయాలమ్మా? అయ్యా అమ్మా అయ్యా మనం దేవునికి లోబడి ఉండాలా, వాక్యానికి లోబడి ఉండాలా. నాకు స్వాతంత్రం ఉంది, నేను ఏమైనా చేస్తా, నేను ఏదైనా చేస్తా, ఎక్కడికైనా పోతా. మనం చేయకూడదు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండాలా, వాక్యానికి లోబడి ఉండాలా. మనం ఎప్పుడు లోబడతామో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే అబ్రహామును చూసి దేవుడు అంటాడు, అబ్రహామా అబ్రహామా, దీనిని బట్టి నీవు నాకు భయపడువాడు అని నేను తెలుసుకొనుచున్నాను. ఎట్లమ్మా? అబ్రహామా, దీనిని బట్టి నీవు నాకు భయపడువాడు అని నేను తెలుసుకొనుచున్నాను అన్నాడు. నీ క్రియను బట్టి దేవుడికి నువ్వు భయపడవా? నీ క్రియను బట్టి నువ్వు దేవుడికి లోబడవా అనేది దేవుడు తెలుసుకుంటాడు. కొంతమంది లోబడినట్లు నటిస్తారు, కానీ వాళ్ళు లోబడరు. వాళ్ళు నటిస్తారు అంతే. గొర్రె చర్మమును ధరించిన తోడేళ్ళు, చెప్పండి, గొర్రె చర్మమును ధరించిన తోడేళ్ళు. మన సంఘంలో విశ్వాసులు ఎవరైనా చెడ్డ మాటలు చెప్పినప్పుడు, చెడ్డ క్రియలు చేసినప్పుడు వాళ్ళు తోడేళ్ళని మీరు గుర్తించండి. వాళ్ళని నమ్మద్దండి, వాళ్ళని వెంబడించొద్దండి. ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడే వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు మోసపోతారు, వాళ్ళు చెడిపినట్లు మీరు చెడిపోతారు. మీరు చెడిపోకూడదన్న ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు మీకు చెప్తున్నాను. దేవునికి లోబడి ఉండండి, వాక్యానికి లోబడి ఉండండి, సంఘానికి లోబడి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గలతీ 5:1 చదవండి ఒకసారి. గలతీ 5:1 వాక్యం. గలతీ పత్రిక 5:1 వాక్యం. ఈ స్వాతంత్రము చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా ఉండాలి. 1 లోబడాలా, 2 స్థిరముగా ఉండాలా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. స్థిరముగా ఉండి మరలా దాస్యం అనే కాడి క్రిందికి చిక్కుకోవద్దు. మళ్ళీ మీరు దాస్యం దగ్గరికి పోవద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆ దాస్యం నుంచి విడిపించి స్వతంత్రులుగా చేశాడు కనుక మళ్ళీ ఆ దాస్యం అనే కాడి కిందికి మనం పోకూడదు. దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.